మాసెస్ ఎన్టీఆర్ ఏది పెట్టినా బంగారం అవుతుంది. వార్ 2 మూవీతో బాలీవుడ్లో అలా ఎంట్రీ ఇచ్చాడో లేదో బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు తారక్ కోసం క్యూ కడుతున్నారట. ఇప్పటి వరకు చూపించింది కేవలం టీజరే. ఇంకా ట్రైలర్, సినిమా వేరే ఉంది. బాలీవుడ్లో యాష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నెంబర్ 1, ఇండియన్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా లాంటి నిర్మాతకి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఫిదా అయిపోయాడట. 3 సినిమాలు కాంట్రాక్ట్ సైన్ చేయించాడనే టాక్ బాలీవుడ్లో రీసౌండ్ ఇస్తోంది. ఎన్టీఆర్కి ఎప్పుడు కుదిరితే అప్పుడు, అంటే వార్ 2లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎప్పుడు ఎన్టీఆర్కు కుదిరితే అప్పుడు సినిమా చేయడానికి ఆదిత్య చోప్రా పచ్చజెండా ఊపాడట. ఎన్టీఆర్ లీడ్ రోల్లో కంప్లీట్ సపరేట్ మూవీ అనుకుంటున్నారట. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో ఫుల్ బిజీ ఉన్నాడు. తర్వాత దేవర 2 చేసే ఛాన్స్ ఉంది. అందుకు తగ్గట్టుగా కొరటాల ప్లాన్స్ చేస్తున్నాడు. ఎవరు ఊహించని అంచనాలకు మించి దేవర 2 ఉండబోతుంది అనే టాక్ ఫిలిం వర్గాల్లో చక్కెర్లు కొడుతుంది. దేవర 2లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ రేంజ్లో ఉండబోతోందట. ఆ తర్వాత లేదంటే దీంతో పాటు ప్యారలల్గా నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో మూవీకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో మూవీ అన్నారు. రాజమౌళి టీం తీసే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంటే ఆల్మోస్ట్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. కాబట్టి ఆదిత్య చోప్రా ప్రొడక్షన్లో ఎన్టీఆర్ హీరోగా ప్లాన్ చేస్తున్న సినిమా 6వ మూవీ అవుతుంది. ఇది కూడా గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఏంటంటే ఏకంగా 500 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ని దుమ్ము దులిపేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.